అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు బెకీ టెక్ ఇన్ తెలుగు. సో గైస్, వెల్కమ్ టు ద టెక్ న్యూస్ ఎపిసోడ్ 14. సో గైస్, టెక్ న్యూస్ స్టార్ట్ చేసే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్. మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కొద్దిగా మోటివ్గా ఉంటుంది. అండ్ ఓకే గైస్, ఎనీ హౌ లెట్స్ స్టార్ట్ ద షో. సో వెల్ గైస్, ముందుగా మన ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి నోకియా కంపెనీ నుంచి. సో గైస్, వెరీ సూన్ నోకియా అయితే 5.4 అనే మొబైల్ ఫోన్ అయితే మన ఇండియాలో లాంచ్ చేయబోతుంది. బట్ గైస్, ఇప్పుడు చూసుకుంటే మనకి ఆస్ట్రేలియా కంట్రీ రిటైలర్ దగ్గర అయితే ఈ మొబైల్ ఫోన్ అయితే లీక్ అయిపోయింది. ఈ మొబైల్ ఫోన్ డిస్ప్లే టైప్ వచ్చేసరికి HD+ డిస్ప్లే. దీంట్లో వాటర్ ప్రాసెస్ చూసుకుంటే మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ ర్యామ్ అండ్ మెమరీ టైప్ వచ్చేసరికి దీంట్లో 4GB ర్యామ్ విత్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్. సో గైస్, నియర్లీ ద మొబైల్ ఫోన్ ఒక బాక్స్ మీద ప్రైస్ చూసుకుంటే నియర్లీ $371 అయితే పెట్టడం జరిగింది. సో గైస్, మన ఇండియన్ కరెన్సీలో నియర్లీ ఎంత కాదైనా సరే 27,000 రూపీస్. సో గైస్, డెఫినెట్లీ ఇండియాలో ఇలాగే రిలీజ్ చేస్తే మొబైల్ ఫోన్ ఎవరు కొనరు. బికాజ్ ఈ యొక్క ప్రాసెసర్కి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీన్ని నియర్లీ మనం 15,000 రూపాయలు ఆ లోపలైతే ఎక్స్పెక్ట్ చేయాలి. యాక్చువల్లీ 665 ప్రాసెసర్. బట్ చూద్దాం. యాక్చువల్లీ మన ఇండియాలో నోకియా 5.3 ఉంది కదా, సో దానికి సక్సెసర్ అన్నట్టుగా ఈ మొబైల్ ఫోన్ అయితే మనకి ఇండియాలో లాంచ్ చేయొచ్చు 5.4 అనే నేమ్తో. బట్ సీరియస్లీ గైస్, నోకియాకి చాలా మంచి నేమ్ ఉండేది ఒకప్పుడు. బట్ ఇప్పుడైతే నోకియా అయితే అఫ్కోర్స్ మంత్లీ సెక్యూరిటీ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తుంది. బట్ ఏదైనా సరే ఫ్రాంక్గా మాట్లాడుకుంటే ఫ్రెండ్లీగా ఈ రియల్మీ, షామీ వీటితో అయితే నోకియా, ఈవెన్ శాంసంగ్తో కూడా గట్టి కాంపిటీషన్ అయితే నోకియా అయితే ఇవ్వలేకపోతుంది. ఓకే, లెట్ ఇట్ గో. సో వెల్ గైస్, నెక్స్ట్ వచ్చేసరికి మనకి OnePlus నుంచి. సో గైస్, నెక్స్ట్ ఇయర్ 2021. సో 2021లో OnePlus కంపెనీ వాళ్ళ యొక్క ఫ్లాగ్షిప్ కేటగిరీ చూసుకుంటే OnePlus 9. సో గైస్, ఇదైతే మనకి ఈ యొక్క 2020లో OnePlus 8 ఫ్లాగ్షిప్ కేటగిరీ 3 మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. సో ఎట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్లో కూడా వాళ్ళ 3 టైప్స్ ఆఫ్ ఫోన్స్ వేరియంట్స్ నింపబోతున్నాడు. OnePlus 9, OnePlus 9e అండ్ OnePlus 9 Pro. సో గైస్, డెఫినెట్లీ OnePlus స్ట్రాటజీ మనకి తెలిసిందే. ఫస్ట్గా అయితే వాళ్ళు మార్కెట్లోకి OnePlus 9 అండ్ Pro వేరియంట్ని అయితే తోసేస్తారు. ఆ తర్వాత వాళ్ళు 9e అనే ఒక స్పెషల్ ఎడిషన్ తీసుకురాబోతున్నారు. గైస్, ఈ యొక్క 9e ఏదైతే ఉందో మనకి రీసెంట్గా యాపిల్ కంపెనీలో iPhone 12 mini ఉంది కదా, సో ఎట్ ద సేమ్ టైం ఈ 9e కూడా iPhone 12 mini లాగే తీసుకొస్తున్నట్టు రూమర్స్ అయితే వినబడుతున్నాయి. అఫ్కోర్స్ ఇంకా మనకి ఆల్మోస్ట్ స్పెక్స్ అని తెలిసిందే. దీంట్లో ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం AMOLED స్క్రీన్ అండ్ 120Hz స్క్రీన్ రిఫ్రెష్. అఫ్కోర్స్ అలాగైతే మనకి రూమర్స్ అయితే ఉన్నాయి. బట్ ఎనీ హౌ గైస్, ఇంకొంతకాలం వెయిట్ చేద్దాం. సో వెల్ గైస్, నెక్స్ట్ చూసుకుంటే మనకి సామ్సంగ్ నుంచి. సో గైస్, సామ్సంగ్ అయితే వాళ్ళ యొక్క ఏ సిరీస్లో సామ్సంగ్ గెలాక్సీ A32 అనే మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేయబోతున్నారు. సో గైస్, దీని యొక్క డిజైన్ చూస్తే రియల్లీ ఎక్స్ట్రాడినరీ అన్నట్టుగా అయితే ఉంది. రియల్లీ డిజైన్ అయితే చాలా బాగుంది. సో మీరు గమనించినట్లయితే ఏదైతే మనకి LG వెల్వెట్ ఉందో బ్యాక్ సైడ్ డిజైన్ వాటర్ డ్రాప్లో ఉంటుంది కదా కెమెరా మాడ్యూల్ LGలో. సో అదే విధంగా ఇక్కడ కెమెరా కూడా తీసుకురావడం జరిగింది. సో ఓకే, ఎనీ హౌ డిజైన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా మనకున్న రూమర్స్ ప్రకారం దీంట్లో వాళ్ళు 5000 mAh బ్యాటరీ వాడబోతున్నారు. అండ్ ఇది మనకి ఫుల్ HD+ ప్యానల్తో రాబోతుంది. అఫ్కోర్స్ సామ్సంగ్ వాళ్ళు సూపర్ AMOLED వాడుతారు డిస్ప్లే టైప్ వచ్చేసరికి. అట్ ద సేమ్ టైం గాయస్, దీంట్లో మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ప్రైమరీ కెమెరా వచ్చేసరికి నియర్లీ 14 మెగాపిక్సెల్తో రాబోతున్నట్టు తెలుస్తుంది. బట్ దీంట్లో ప్రాసెసర్ ఏంటి, ప్రైస్ ఏంటితో అన్నట్టు అయితే ఇంకా మనకి ఎటువంటి లీక్స్ అయితే ఇంకా కన్ఫర్మ్ లీక్స్ అయితే లేవు. బట్ ఎనీ హౌ అప్ టు నౌ ఇంతవరకు. సో వెల్ గైస్, నెక్స్ట్ చూసుకుంటే మనకి టాటా స్కై నుంచి. సో గైస్, ఇప్పుడు మనకి 2020 ఇయర్ December 1st కదా డేట్, ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ వస్తాము. సో ఈ ఇయర్ ఎండ్ ఆఫర్ కింద అయితే టాటా స్కైలో ఎవరైతే ఒకేసారి 12 months మనకి అమౌంట్ అయితే బిల్ పే చేసేస్తారో, సో వాళ్ళకైతే 2 months క్యాష్ బ్యాక్ అయితే ఇస్తున్నట్టయితే వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో గైస్, మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. సో వెల్ గైస్, నెక్స్ట్ వచ్చేసరికి మనకి Xiaomi నుంచి. సో గైస్, మనకి తెలిసిందే చైనాలో అయితే రీసెంట్గానే Xiaomi కంపెనీ రెడ్మీలో అయితే ఒక 2 5G మొబైల్ ఫోన్స్, ఒక 4G మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేయడం జరిగింది. బట్ గైస్, ఇప్పుడు చూసుకుంటే మనకి చైనాలో ఏదైతే హ్యాండ్ వేరియంట్ ఉందో 5Gలో రెడ్మీ నోట్ 9 Pro 5G మొబైల్ ఫోన్, ఆ మొబైల్ ఫోన్ మన ఇండియాలోకి తీసుకొస్తున్నారు. బట్ మన ఇండియాలో దీని పేరు వచ్చేసరికి MI10i కింద అయితే దీన్ని తీసుకురాబోతున్నారు. చాలా మంది రెడ్మీ నోట్ 10 అనేది ఎంతో తీసుకొస్తారు అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ వీలైతే మనకి MI10i కింద ఈ మొబైల్ ఫోన్ తీసుకురాబోతున్నారు. సో గాయస్, దీంట్లో ప్రాసెసర్కి మనకి తెలిసిందే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్. మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే 108 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్. సో గాయస్, ఏదైతే మనకి ఎస్టర్డే జస్ట్ నిన్నే మనకి Moto G 5G మొబైల్ ఫోన్ లాంచ్ చేశారు కదా 21,000 రూపీస్కి. సో సేమ్ ప్రాసెసర్ గాయస్ దీంట్లో కూడా యూజ్ చేయబోతున్నారు 750G. బట్ చూద్దాం ఇది ఇండియాలో ఎంత ప్రైస్కి అయితే తీసుకొస్తారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే గాయస్ అగైన్ మళ్ళీ Xiaomi నుంచే. సో గాయస్, మళ్ళీ 4G మొబైల్ ఫోన్ అయితే చైనాలో లాంచ్ చేశారు. సేమ్ మొబైల్ ఫోన్ అయితే మన ఇండియాకి అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. బట్ దీని పేరు వచ్చేసరికి రెడ్మీ 9T కింద తీసుకురాబోతున్నారు. దీంట్లో ప్రాసెస్ చూసుకుంటే మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్. బట్ గాయస్, మీరు గమనించినట్లయితే ఈ ప్రాసెసర్ని, సో ఇదే ప్రాసెసర్ అయితే మనకి పోకో M3 మొబైల్ ఫోన్ కూడా లాంచ్ అవబోతుంది వెరీ సూన్ మన ఇండియాలో. ఈరోజు చూసుకుంటే మనకి పోకో M3 ఆల్మోస్ట్ సర్టిఫికేషన్స్ BIS సర్టిఫికేషన్
సర్టిఫికేషన్ కూడా పొందడం జరిగింది. సో ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ట్విన్స్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే రెడ్మీ 90 పోకో M3 ఉందో సేమ్ ఆల్మోస్ట్ సేమ్ స్పెక్స్ గైస్. బట్ చూద్దాం ఎవరు ముందుగా ఇండియాలోకి అయితే వస్తారు. బట్ గైస్ డెఫినెట్లీ డిజైన్ వైజ్గా అయితే పోకో M3 ఇస్ ఆసమ్ అని చెప్పుకోవచ్చు. సో వెల్ గైస్ నెక్స్ట్ చూసుకుంటే మనకి మోటోరోలా నుంచి. సో గైస్ చూసుకుంటే మన భారతదేశంలో మోటోరోలా మోటో G9+ అనే మొబైల్ ఫోన్ అయితే BIS సర్టిఫికేషన్ పొందడం జరిగింది. దీని యొక్క స్పెక్స్ చూసుకుంటే మనకి ఫుల్ HD ప్లస్ ప్యానల్. దీంట్లో ప్రాసెస్ చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 730G ప్రాసెస్ అయితే యూస్ చేశారు. బ్యాక్ కెమెరా వచ్చేసరికి 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్తో రాబోతుంది. అట్ ద సేమ్ టైం గాయస్ మన ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి నియర్లీ 16 మెగాపిక్సెల్ అండ్ 5000 mAh బ్యాటరీ అయితే రాబోతుంది. సో వెరీ సూన్ అయితే మనం ఈ యొక్క మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేయొచ్చు. సో ఇప్పుడు చెప్పుకున్నాం కదా, నిన్నే మనకి మోటోలో ఒక ఎక్సలెంట్ మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేసింది. సో ఇది దానికి డౌన్ గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. ప్రాసెసర్ వైజ్ చూసుకుంటే నిన్న లాంచ్ చేసిన మొబైల్ ఫోన్లో ప్రాసెసర్ వచ్చరికి మనకి స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్. బట్ ఈ యొక్క మోటో G9+ ప్రాసెసర్ చూసుకుంటే మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్. సో డెఫినెట్లీ ప్రైస్ వచ్చేసరికి నియర్లీ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 17,000 రూపీస్ 16,000 రూపీస్ ఆ యొక్క మార్జిన్ అయితే ఉండొచ్చు. సో వాళ్ళు గైస్ నెక్స్ట్ చూసుకుంటే మనకి షామీ నుంచి. షామీ అయితే ఒక పేటెంట్ అయితే క్లెయిమ్ చేసింది. సో గైస్ ఇదేం లేదు, మనకి ఫోటో తీసుకోవాలంటే ఫ్రంట్ క్యామ్తో మనకి మొబైల్ ఫోన్ స్లైడ్ చేయాలి. సో అట్ ద సేమ్ టైం గైస్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి ఇంట్లో డ్యూయల్ కెమెరా ఉంటుంది. బట్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మొత్తం ట్రిపుల్ కెమెరా సెట్. సో గైస్ ఈ స్లైడర్ మొబైల్ ఫోన్ అనేది ఇదేం కొత్త కాదు. బట్ షామీ అయితే పేటెంట్ అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. సో మేబీ వీళ్ళు 2021లో ఒక స్లైడింగ్ మొబైల్ ఫోన్ అయితే తీసుకురావచ్చు మెకానిజంతో. సో వెల్ గైస్ నెక్స్ట్ చూసుకుంటే మనకి గూగుల్ నుంచి. సో గైస్ గూగుల్ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లో అయితే కొన్ని థౌజండ్స్ లాక్స్ ఆఫ్ యాప్స్ అయితే ఉంటాయి. బట్ ఇప్పుడు చూసుకుంటే గైస్ గూగుల్ అయితే 2020లో ద బెస్ట్ యాప్స్ లిస్ట్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. నియర్లీ 22 వరకు అయితే ర్యాంకింగ్ ఉన్నాయి. సో దాంట్లో చూసుకుంటే గైస్ 4th ప్లేస్ 5th ప్లేస్ అండ్ 9th ప్లేస్ అయితే మన ఇండియన్ కంట్రీ మన భారతదేశం వాళ్ళు తయారు చేసిన యాప్స్ అయితే ఉండడం రియల్లీ ఎక్సలెంట్ గైస్. సో గైస్ ముందుగా చూసుకుంటే మనకి 4th ప్లేస్లో వచ్చేసరికి ఎంబోజీ అనే యాప్ అయితే ఉంది. సో గైస్ ఏదైతే మనకి టిక్ టాక్ బ్యాన్ అయిపోయిందో, సో ఆ టిక్ టాక్కి ఇది ఆల్టర్నేట్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో కూడా మనం వీడియోస్ తీసుకుని పోస్ట్ చేసుకోవచ్చు ఎంబోజీ అనే యాప్లో. సో వన్ ఆఫ్ ద ఆసమ్ గైస్ ఏ బిగ్ థమ్స్ అప్ ఫర్ అవర్ ఇండియన్ యాప్ డెవలపర్. సో గైస్ నెక్స్ట్ చూసుకుంటే మనకి 5th ప్లేస్లో మ్యాక్స్ టకా అనే యాప్ అయితే ఉంది. ఇది ఒక ఎడిటింగ్ యాప్ గైస్. దీంట్లో మనకి 10 రీజనల్ లాంగ్వేజ్ దగ్గర సపోర్ట్ చేస్తుంది. మన తెలుగు లాంగ్వేజ్తో కూడా దీంట్లో అయితే సపోర్టబుల్ అయితే ఉంది. మన ఇండియన్ యాప్స్ కూడా టాప్ బెస్ట్ లిస్ట్లో ఉండడం అయితే రియల్లీ ఆసమ్ గైస్. సో వెల్ గైస్ నెక్స్ట్ చూసుకుంటే మనకి లినోవా నుంచి. సో గైస్ ఒక December 9th అయితే చైనాలో లినోవా అయితే ఒక మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేస్తున్నారు. సో కంపెనీ అఫీషియల్గా తీసేసింది. సో గైస్ ఈ యొక్క మొబైల్ ఫోన్ కోడ్ నేమ్ వస్తారు లెమన్ K12 సిరీస్ తీసుకురాబోతున్నారు. సో ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఇది మేబీ లో అండ్ ప్రోస్ అయితే ఉండొచ్చు. ఆర్ మేబీ ఇది మనకి ఏదైతే ఇప్పుడు మోటో G9+ మొబైల్ ఫోన్ స్పెక్స్ చెప్పుకున్నాం కదా, సో దానికి రీబ్రాండెడ్ అవ్వచ్చు. లేదంటే మనకి షామీ వాళ్ళ యొక్క రెడ్మీ నోట్ 9 4G వేరియంట్ ఒక రీబ్రాండెడ్ కూడా అయితే అవ్వచ్చు. బట్ మన దగ్గర ఇంకా ఎటువంటి కన్ఫర్మేషన్ లీక్స్ అయితే లేవు. అట్ ద సేమ్ టైమ్ గైస్ దీంట్లో మనకి ఇదే ఈవెంట్ రోజు వాళ్ళు 2 మొబైల్ ఫోన్స్ తీసుకురావచ్చు. మేబీ లో అండ్ వేరియంట్ అండ్ హై అండ్ వేరియంట్. బట్ ఇంకా అయితే మనకి ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే లేవు. బట్ ఏదైనప్పుడు కూడా ఒక మొబైల్ ఫోన్ అయితే ఖచ్చితంగా లాంచ్ చేస్తున్నారు K12 సిరీస్తో. సో వెల్ గైస్ నెక్స్ట్ చూసుకుంటే మనకి వాట్సాప్ నుంచి. సో గైస్ ఎవరైతే ఐఫోన్ యూజర్స్ ఉంటారో iOS స్టోర్, సో గైస్ వాళ్ళకైతే ఇప్పుడు వాట్సాప్ అయితే ఒక అప్డేట్ అయితే రోల్ అవుట్ చేసింది. సో దీని ద్వారా ఏంటంటే మనం కస్టమ్ వాల్ పేపర్స్ పెట్టుకోవచ్చు, ఇండివిజువల్ చార్ట్, అదేవిధంగా మన బ్యాక్గ్రౌండ్లో మనం లైట్ మోడా లేదా డార్క్ మోడ్ కూడా సెట్ చేసుకోవచ్చు అండ్ స్టిక్కర్స్. సో ఈ యొక్క ఫీచర్ అయితే వాట్సాప్ అయితే ఇప్పుడు iOS యూజర్స్కి అయితే సెండ్ చేస్తుంది. సో గైస్ మీరు కానీ ఐఫోన్ వాడుతుంది చెక్ చేసుకోండి. సో వెల్ గైస్ నెక్స్ట్ చూసుకుంటే మనకి షామీ నుంచి. సో గైస్ ఇప్పుడు చూసుకుంటే చైనాలో షామీ వాళ్ళు అయితే ఒక ప్రొడక్ట్ అయితే లాంచ్ చేశారు హ్యూమన్ బాడీ సెన్సర్ 2 అని. సో గైస్ ఇది ఏం చేస్తుందంటే సాధారణంగా మన ఇంట్లో స్మార్ట్ హోమ్ ఉంటే మన అలెక్సా టర్న్ ఆఫ్ ద లైట్స్ అంటే లైట్స్ ఆఫ్ అవుతాయి, ఫ్యాన్ ఆఫ్ అయింది. బట్ ఈ సెన్సర్ ఏంటి అంటే ఇది మనం ఏ ప్లేస్ అని ఇంట్లో లొకేట్ చేసుకోవచ్చు. ఇది యొక్క మన బాడీ మూవ్మెంట్స్ని 24 hours ట్రాక్ చేస్తూ ఉంటుంది. ఈ సెన్సర్కి ఫ్రంట్ ఒక కెమెరా ఉంటుంది. సో ఆ కెమెరా ద్వారా ఇది ఎప్పుడు మనం ట్రాక్ చేస్తూనే ఉంటుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోగానే ఆటోమేటిక్గా ఫ్యాన్స్ లైట్స్ ఆఫ్ అయిపోద్ది. మనం ఇంట్లోకి రాగానే లైట్స్ ఫ్యాన్స్ ఆన్ అయ్యింది. అట్ ద సేమ్ టైం మన మూవ్మెంట్ ఒక యాక్టివిటీ రికార్డ్ చేసుకుంటూ ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్నింగ్ లేకని గ్రేజర్ ఆన్ చేస్తాం. సో ఆటోమేటిక్గా ఈ సెన్సర్ గ్రేజర్ని ఆన్ చేయడం జరిగింది. సో గాయస్ ఇది చాలా బాగుంది. సో మనం కొన్ని మూవీస్లో చూస్తూ ఉంటాం కదా, ఇటువంటి హర్రర్ మూవీస్లో మన రూమ్లోకి వెళ్ళగానే లైట్ ఆన్ అయిపోద్ది, లైట్ ఆఫ్ అయింది బయటకు రాగానే. సో సేమ్ గాయస్ అదే టెక్నాలజీ దీన్ని తీసుకొచ్చారు. బట్ మన యొక్క ఇండియన్ కరెన్సీ చూసుకుంటే దీని ప్రైస్ చూసుకుంటే నియర్లీ 500 రూపీస్. బట్ డెఫినెట్లీ మన ఇండియాకి అయితే తీసుకురారు. ఎందుకంటే షామీ వాళ్ళు చాలా ఒక హోమ్ అప్లయన్స్ మొత్తం చైనాలో లాంచ్ చేస్తారు మ్యాక్సిమం. వెల్ గైస్ నెక్స్ట్ చూసుకుంటే మనకి వివో నుంచి. సో రేపు December 2nd. సో అకార్డింగ్ టు షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే రేపు వివో V20 Pro మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేయాలి. సో రేపు మధ్యాహ్నం 12 PM సో ఈ మొబైల్ ఫోన్ అయితే అఫీషియల్గా లాంచ్ చేస్తారు. సో ఆఫ్ కోర్స్ మనకి స్పెక్స్ ఆల్రెడీ లీక్ అయిపోయింది. దీంట్లో ప్రాసెసర్కి స్నాప్డ్రాగన్ 765 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ ప్రైస్ కూడా నియర్లీ 29,000 రూపీస్ అయితే పెట్టచ్చు. ఓకే ఎనీ హౌ లెట్స్ వెయిట్ ఫర్ దట్ టుమారో. వెల్ గైస్ నెక్స్ట్ చూసుకుంటే మనకి యాపిల్ నుంచి. సో గైస్ యాపిల్ ఫస్ట్ కంప్యూటర్ అంటే 1976లో ఈ కంప్యూటర్ అయితే యాపిల్
వీళ్ళు అయితే లాంచ్ చేయడం జరిగింది. సో గాయస్ ఇప్పుడు చూసుకుంటే ఈ యొక్క ల్యాప్టాప్ని అయితే వీళ్ళు నియర్లీ 37 lakhsకి అయితే అమ్మడం జరిగింది. సో గాయస్ రియల్లీ ఆసమ్ గాయస్, బికాజ్ ఇది యాపిల్ ప్రొడక్ట్స్కి చాలా క్రేజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మైకేల్ జాక్సన్ మనకు తెలుసు, పాప్ సింగర్, ద వరల్డ్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో మైకేల్ జాక్సన్ యొక్క యూజ్ చేసిన ప్రొడక్ట్స్ అమ్మినా సరే వెళ్ళలో పోతూ ఉంటాయి కదా. సో అదే విధంగా ఇక్కడ యాపిల్ యొక్క ప్రొడక్ట్ని, ఈ యొక్క ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ని అయితే అమ్మడం జరిగింది. ఆఫ్ కోర్స్ మనకి స్టీవ్ జాబ్స్, ద ఫాదర్ ఆఫ్ యాపిల్ అని చెప్పుకోవచ్చు. సో ఆయన స్వహస్త్రాలతో ఇదైతే యూజ్ చేయబడింది. సో దాన్ని అయితే నియర్లీ 37 lakhsకి అయితే అమ్మడం జరిగింది. సో వెల్ గైస్, నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఒప్పో నుంచి. సో గైస్ ఇప్పుడు ఎవరైతే ఒప్పో ఫైండ్ X2 మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నారో మీకైతే కలర్ OS 11 అప్డేట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఆండ్రాయిడ్ బేస్డ్ 11తో. సో గైస్ ఒకసారి చెక్ చేసుకోండి మీరు కానీ ఒప్పో ఫైండ్ X2 మొబైల్ ఫోన్ లాంచ్ చేస్తుంది. సో వెల్ గైస్, ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇప్పుడు లాస్ట్ చూసుకుంటే మనకి ఫ్లిప్కార్ట్ నుంచి. సో గైస్ ఈ యొక్క December 1st నుంచి December 3rd దాకా అయితే ఫ్లిప్కార్ట్ అయితే డీల్స్ అయితే రన్ అవుతున్నాయి. సో గైస్ మీ కార్ నచ్చితే ఒక లుక్ అయితే పోయింది, బట్ అంత బెస్ట్ అమేజింగ్ డీల్స్ అయితే ఏమీ లేవు. బట్ ఎనీ హ్యావ్ గైస్ ఫ్లిప్కార్ట్ డీల్స్ రన్ అవుతాక చెక్ చేసుకోండి. సో గైస్ దట్స్ ఇట్ ఇన్ దిస్ వీడియో. సో ఈ రోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్న న్యూస్ ఇంతవరకే గైస్. చిన్న రిక్వెస్ట్, మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్లీ ఒక కొత్త యూట్యూబర్ మిస్టేక్ చేస్తూనే ఉంటాడు. సో కామెంట్ సెక్షన్ చెప్పండి, డెఫినెట్లీ అది నేను చదివి రీడ్ చేసి మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం. మళ్ళీ కలుద్దాం. సీ యూ వెరీ సూన్. టేక్ కేర్.